హాయ్ అండి. ఇప్పుడు చూడండి హ్యాండ్ వేసేటప్పుడు ఇప్పుడు చూడండి, ఇది నేను లో సంక్ అంటాం కదా, ఫ్రంట్ సైడ్ వచ్చేది, దాన్ని నేను ఇంకా కటింగ్ చేయలేదు. ఇప్పుడు ఇది వేసేటప్పుడు నేను కటింగ్ చేస్తా. దానివల్ల ఏంటంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఈ మెయిన్ క్లాత్ వేసుకునేటప్పుడు చూసి చూసి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ఇంచ్ దగ్గరికి రానిచ్చి ఇక్కడ 1 ఇంచ్ నుండి మనం షేప్ చేసుకోవాలన్నమాట. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇట్లా పెట్టుకొని ఇట్లా చూసుకోండి. మీరు చూసారు, ఇట్లా చూసుకోవాలి. ఇక్కడ డాట్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి వదిలిపెట్టి ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ వరకు మనం షేప్ చేయాలి. ఇది దాటి వేరే బయటికి పోవద్దు అనమాట. ఇట్లా వస్తుంటే తీసేయాలి. ఇది ఇక్కడ దాకా పోవద్దు, ఇక్కడనే తీసేయాలి. ఇప్పుడు మీకు షేప్ అనేది ఎంత కరెక్ట్గా వస్తుందంటే అంత కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇటు సైడు దీన్ని కుట్టేసుకుంటాం. కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడు ఈ హ్యాండ్ తీసుకొని చూడండి, సెంటర్ ఎక్కడ ఉందో చూసుకొని ఈ సెంటర్ నుంచి మళ్ళీ ఇక్కడ 1 ఇంచ్ దగ్గర, ఆ తర్వాత ఈ 1 ఇంచ్ నుంచి మళ్ళీ మనం చేయబెట్టి ఇట్లా చూసుకోవాలి ఎక్కడ దాకా వస్తుంది హ్యాండ్ అనేది, ఇక్కడ దాకా వస్తుంది. ఇప్పుడు మీరు ఈ మధ్యలో షేప్ చేసుకోవాలన్నమాట. మధ్యలో షేప్ చేసుకోవాలి. అయితే ఏంటంటే మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఎక్కడ వచ్చిందో మనం ఎక్కువ లోతు తీసేది ఇక్కడ కరెక్ట్గా మనకి సెట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్కువ లోతు అనేది రావాలి. మనం చాలామంది ఏంటంటే దీన్ని ఇట్లా సెంటర్ చూసినప్పుడు తేడా వస్తుంది. అట్లా చూసుకోవద్దు సెంటర్. మీరు ఇట్లా చూసుకోవడం వల్ల ఇప్పుడు చూడండి, ఇక్కడే ఎక్కువ వచ్చింది, ఇక్కడ పోతూ ఉంటే మనం తగ్గించేస్తాం. ఇట్లా తగ్గించేయాలి. ఓకేనా? కుట్టుకుంటూ ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటే కుట్టుకుంటూ కటింగ్ చేసుకోవడం వల్ల మీకు నీట్ ఫినిషింగ్ వస్తుంది. కరెక్ట్గా ఎక్కడ రావాలో మనకి పాయింట్ అనేది ఎక్కడ వస్తుంది అనేది అర్థమైద్ది. ఓకేనా? ఇలా సరి చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. హ్యాండ్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. లేకుంటే లాగినట్టు వేస్తే మీకు ఆ సెంటర్ అనేది తేడా వస్తుంది. లేదా సెంటర్ నుంచి ఇటువైపు, సెంటర్ నుంచి అటువైపు కూడా వేసుకోవచ్చు, కానీ దానికంటే ఇదే ఈజీ. ఇప్పుడు ఇక్కడ ఆపుకొని చూడండి, ఇప్పుడు షేప్ని మీరు కట్ చేసుకోండి. ఇలా అయితే ఈజీ మెథడ్ అన్నమాట. ఇప్పుడు నీటు సర్దుకుంటూ లాగకుండా నీటు కుట్టేసుకోవాలన్నమాట. అసలు లాగొద్దండి, పీస్ పడితే కొంచెం వేసుకోవాలి, కానీ ఎప్పుడైనా లాగొద్దు. హ్యాండ్ అనేది షేప్ అవుట్ అయిపోద్ది. ఓకేనా? ఇలా ఈజీ కుట్టేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కటింగ్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేసుకోండి. మీ సైజ్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ ఎంత ఉంటే అంత, నడుము ఈ సైజ్ బ్లౌజ్తో చేయాలి అని అంటే ఎంత ఉంటే అంత చూస్ చేసుకోండి. అయితే సైడ్ జాయింట్ ఎలా చేయాలనేది దీనికంటే ముందు చిన్న వీడియో ఉందండి, ఒక 2 నిమిషాల వీడియోనే. ఆ వీడియో చూసి మీరు సైడ్ జాయింట్ గురించి క్లియర్గా తెలుసుకోండి. మీకు సైడ్ జాయింట్ వల్లనే బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి హ్యాండ్ ఎలా వచ్చింది ఏంటి చూపిస్తున్నా.